గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 405. ఈ రోజు డైలీ మనీ షోలో ఈ మధ్య స్టాక్ మార్కెట్ లోని చాలా స్కామ్స్ ఎక్కువైపోతున్నాయి కదా. ఈ స్కామ్ల నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలన్న దాని గురించి షేర్ చేయబోతున్నాను. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 37 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,107 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 8 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,007 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.67% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో వాలటైలిటీ కనపడింది. ఈవెన్ మన మార్కెట్ లోనే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వాలటైల్ గానే మూవ్ అవుతున్నాయి. దీనికి స్పెషల్ గా రీజన్ అంటూ ఏం లేదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. యుఎస్ లో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం అండ్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ తర్వాత నుంచి కూడా మార్కెట్స్ లో ప్రెషర్ చూస్తున్నాం. అండ్ అది మాత్రమే కాకుండా యుఎస్ డాలర్ అగెనిస్ట్ గా అన్ని కంట్రీస్ కరెన్సీస్ లో కూడా ఫాల్ కనబడుతుంది. సో ఇలా ఏ కంట్రీకైనా కూడా ఆ కంట్రీ యొక్క కరెన్సీ కరెక్ట్ అవడం అన్నది మంచిది కాదు. ఇవన్నీ రీజన్స్ తోని గ్లోబల్ మార్కెట్స్ లోని వాలటైలిటీ కనబడుతుంది. అండ్ అలాగే మన ఇండియన్ మార్కెట్ కూడా వాలటైల్ గా మూవ్ అయింది. ఈ వీక్ లో ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి కీ ఈవెంట్ ఒకటి ఉన్నది. ఈ వీక్ లో ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ జరగనున్నది. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ సెప్టెంబర్ 30th రోజున అంటే ఫ్రైడే రోజున రానున్నది. సో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఈసారి మానిటరీ పాలసీ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటారన్నది చూడాలి. అండ్ మార్కెట్ ఈసారి ఆర్బీఐ 50 basis points రేట్ హైక్ తీసుకోవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫ్రైడే రోజున ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో. అది మాత్రమే కాదు, మన ఇండియన్ కరెన్సీ మీద కంటిన్యూస్ గా ప్రెషర్ కనబడుతుంది. సో మన ఇండియన్ కరెన్సీని స్ట్రెంగ్తన్ చేయడానికి మన ఆర్బీఐ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అన్న దాని గురించి శక్తికాంత్ దాస్ గారు ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారేమో కూడా మనం చూడవలసి ఉన్నది. ఫ్రైడే రోజున ఈ మీటింగ్ అవుట్కమ్ రాగానే వెంటనే మీకు అప్డేట్స్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవడం ద్వారా ఆ అప్డేట్స్ ని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ నేను షేర్ చేయబోయేటువంటి అప్డేట్ స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడనుంది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంత్లీ 2% ఫిక్స్డ్ అండ్ గ్యారంటీ రిటర్న్ వస్తుందని చెప్పి మీకు వాట్సాప్ ద్వారా లేదా టెలిగ్రామ్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా లేదా కాల్స్ చేసి చాలా మంది అప్రోచ్ అవుతుంటారు కదా. స్టాక్ మార్కెట్ లో మంత్లీ 2% ఫిక్స్డ్ రిటర్న్ అంటే ఆల్మోస్ట్ ఇయర్లీ 24% పైన రిటర్న్ జనరేట్ చేస్తుందని. స్టాక్ మార్కెట్ లో ఎప్పుడూ కూడా ఫిక్స్డ్ రిటర్న్స్ అంటూ ఉండవు. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ కూడా వాలటైల్ గానే ఉంటుంది. మీకు ఇలా కాల్స్ ద్వారా గానీ లేదా మెసేజెస్ ద్వారా గానీ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి ఎవరైనా గనక మిమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీరు వెంటనే ఇక్కడ ఎన్ఎస్సి వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఫ్రాడ్ స్టార్స్ అందరూ ఈ మధ్యన చాలా ఎక్కువైపోయారు. 2020 తర్వాత స్టాక్ మార్కెట్ లోకి చాలా మంది కొత్త ఇన్వెస్టర్స్ రావడంతో వీళ్ళని టార్గెట్ చేస్తూ ఇటువంటి ఫ్రాడ్ స్టార్స్ అందరూ ఇలా ఫిక్స్డ్ రిటర్న్స్ అండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఆఫర్ చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. సో అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఇది మన బాధ్యతగా తీసుకుని స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా ఇటువంటి ఫిక్స్డ్ రిటర్న్స్ అంటూ ఉండవు. మనకి ఒక కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ గా అర్థమైన తర్వాతే అటువంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఎవరో మెసేజెస్ పెట్టి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయని చెప్పి చెప్తుంటారో అటువంటి వారిని అస్సలు నమ్మద్దు. మీలో కూడా ఎవరికైనా ఇలాగ ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి కాల్స్ గానీ మెసేజెస్ గానీ వచ్చాయా? ఒకవేళ వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి డిష్ టీవీ స్టాక్ లోని మ్యాసివ్ ప్రెషర్ చూసాం. దీనికి రీజన్ ఈ డిష్ టీవీ అండ్ ఎస్ బ్యాంక్ మధ్యన చాలా రోజుల నుంచి ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. ఈ డిష్ టీవీలోని ఎస్ బ్యాంక్ వాళ్ళు వన్ ఆఫ్ ది మేజర్ ఇన్వెస్టర్ అండ్ డిష్ టీవీ యొక్క మేనేజ్మెంట్ సరిగ్గా వర్క్ చేయట్లేదని అండ్ లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లోని వీళ్ళ నెంబర్స్ లో కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదని, సో దాని వలన వీళ్ళ బోర్డ్ ని కంప్లీట్ గా మార్చాలని చెప్పి ఎస్ బ్యాంక్ వాళ్ళు చాలా రోజుల నుంచి ఇష్యూ రైజ్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా ఇప్పుడు డిష్ టీవీ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళ రీసెంట్ ఏజిఎం లోని డిష్ టీవీ వాళ్ళు 6 రిజల్యూషన్స్ ని పాస్ చేసినట్లయితే దానిలోని 4 రిజల్యూషన్ కి ఎస్ బ్యాంక్ తో సహా ఈ డిష్ టీవీ యొక్క షేర్ హోల్డర్స్ అగైనిస్ట్ గా ఓట్ చేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. దీంతో వీళ్ళ బోర్డు లోని ప్రెసెంట్ 2 మెంబర్సే ఉన్నారని, యాక్చువల్లీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం చూసినట్లయితే ఏ బోర్డు లో అయినా సరే మినిమం 3 మెంబర్స్ ఉండాలని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీంతోనే మనం ఈరోజు సెషన్ లోని డిష్ టీవీ స్టాక్ లోని మ్యాసివ్ ప్రెషర్ చూసాం. ఈ డిష్ టీవీ ఏజిఎం లో తీసుకొచ్చినటువంటి రిజల్యూషన్స్ లోని రాకేష్ మోహన్ గారిని ఇండిపెండెంట్ డైరెక్టర్ గా రీఅపాయింట్మెంట్ చేయడాన్ని అండ్ అలాగే కొత్త ఆడిటర్స్ ని అపాయింట్ చేయడానికి కూడా ఎస్ బ్యాంక్ తో పాటు
అదర్ షేర్ హోల్డర్స్ అగైనిస్ట్ గా ఓటేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళకి మార్చ్ 2021 లోని ఉగాండా గవర్నమెంట్ దగ్గర నుంచి సోలార్ పవర్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేసేందుకు గాను $35.30 మిలియన్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళకి ఉగాండా గవర్నమెంట్ దగ్గర నుంచి $6 మిలియన్ అడ్వాన్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళకి అడ్వాన్స్ వచ్చింది కాబట్టి ఈ ఆర్డర్ యొక్క సప్లైని వీళ్ళు అక్టోబర్ 2022 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో మనం శక్తి పంప్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ KPIT టెక్నాలజీస్ వాళ్ళు రీసెంట్ గా టెక్నికా ఇంజనీరింగ్ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా KPIT వాళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు CNBC తో మాట్లాడుతూ ఈ ఎక్విజిషన్ వల్ల ఫైనాన్షియల్ ఇయర్ 24 కి కంపెనీకి 10% ఇంక్రిమెంటల్ రెవెన్యూస్ యాడ్ అవుతాయని అండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ గ్రోత్ గైడెన్స్ ని రివైజ్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ టెక్నికా ఇంజనీరింగ్ వాళ్ళకి నోటబుల్ డిస్రప్టర్ క్లయింట్స్ ఉన్నారని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు ఈ కామెంట్స్ చేయడంతో ఈ రోజు సెషన్ లో KPIT టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఓరియంట్ బెల్ వాళ్ళు బెంగళూరు హొసకోటెలోని 34 crores తోని క్యాపెక్స్ ఏదైతే ప్రీవియస్ గా అనౌన్స్ చేశారో ఈ అనౌన్స్ చేసినటువంటి క్యాపెక్స్ షెడ్యూల్ కన్నా ముందే కంప్లీట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నౌ ఈ క్యాపెక్స్ కంప్లీట్ అయింది కాబట్టి కంపెనీ యొక్క టోటల్ కెపాసిటీ 32 మిలియన్ స్క్వేర్ మీటర్ పెర్ యానం నుండి 33.8 మిలియన్ స్క్వేర్ మీటర్ పెర్ యానం కి పెరిగిందని, నౌ ఈ క్యాపెక్స్ ఇంక్రీజ్ అవడంతో సౌత్ అండ్ వెస్ట్ లోని బిగ్గర్ అండ్ హైయర్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నటువంటి మార్కెట్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో మనం ఓరియంట్ బెల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఫిలాటెక్స్ ఇండియా దగ్గర నుంచి ఒక కెపాసిటీ ఎక్స్పాన్షన్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు గుజరాత్ దహేజ్ డీ బాటిల్ నెకింగ్ ప్రాజెక్ట్ లోని 50 మెట్రిక్ టన్ పెర్ డే మెల్టింగ్ కెపాసిటీని అండ్ అలాగే 120 మెట్రిక్ టన్ పెర్ డే POA కెపాసిటీని సెప్టెంబర్ 26 అంటే నిన్న కమిషన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ కెపాసిటీస్ ని కమిషన్ చేశారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఫిలాటెక్స్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ మహేంద్ర లాజిస్టిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ అప్డేట్ వచ్చింది. ఈ మహేంద్ర లాజిస్టిక్స్ వాళ్ళు రెవిగో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతోని బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా అండ్ ఈ అగ్రిమెంట్ లో భాగంగా రెవిగో యొక్క B2B ఎక్స్ప్రెస్ బిజినెస్ ని వీళ్ళు 225 crores కి కొనబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ రెవిగో వాళ్ళు 2 బిజినెస్ సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాటిలో ఒకటి ఫుల్ ట్రక్ లోడ్ బిజినెస్ అయినట్లయితే సెకండ్ వన్ ఈస్ B2B ఎక్స్ప్రెస్ బిజినెస్. ఇప్పుడు మహేంద్ర లాజిస్టిక్స్ వాళ్ళు ఈ రెవిగో దగ్గర నుంచి B2B ఎక్స్ప్రెస్ బిజినెస్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ రెవిగో యొక్క స్ట్రాంగ్ నెట్వర్క్ ని అండ్ టెక్నాలజీని లెవరేజ్ చేయడం ద్వారా మహేంద్ర లాజిస్టిక్స్ యొక్క ఎగ్జిస్టింగ్ B2B ఎక్స్ప్రెస్ బిజినెస్ ని యాక్సలరేట్ చేసుకోబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళకి స్టెర్లైట్ పవర్ అండ్ ట్రాన్స్మిషన్ దగ్గర నుంచి 237 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు గోవాలోని 400 kV అండ్ కర్ణాటకలోని 200 kV డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ జ్యోతి స్ట్రక్చర్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే వస్తుంటాయో వాటిని నెక్స్ట్ డే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లోని స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ క్లోజర్ లో షేర్ చేస్తుంటాం. మీరు ఒకవేళ ఫాలో అవ్వట్లేనట్లయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ రోజు JMC ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా రెడ్ బాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ JMC ప్రాజెక్ట్స్ వాళ్ళు మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేయడానికి 1000 crores వర్త్ ఆర్డర్ విన్ అయినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఇంకా కంపెనీ దగ్గర నుంచి అఫీషియల్ గా రాలేదు. రెడ్ బాక్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ కంపెనీ 1500 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీ. సో 1500 crores ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీకి 1000 crores వర్త్ ఆర్డర్ వచ్చిందంటే బిగ్ ఆర్డర్ కాబట్టి ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లోని ఈ JMC ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు డైజో ఇన్నోవేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా డైజో యొక్క స్మార్ట్ వాచెస్ అండ్ ఆడియో వేరబుల్స్ అంటే బ్లూటూత్ హెడ్సెట్స్ అవి ఉంటాయి కదా, వీటిని వీళ్ళ నోయిడా ఫెసిలిటీలోని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ డైజో బ్రాండ్ మీకు రియల్మీ ఐడియా ఉంది కదా, ఈ రియల్మీ టెక్ లైఫ్ ఈకో సిస్టమ్ లోని ఫస్ట్ బ్రాండ్ అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ GPT ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 1:1 బోనస్ ఇష్యూని అప్రూవ్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ GPT ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి ఒక షేర్ బోనస్ రూపంలో ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళ గ్రూప్ కంపెనీ అయినటువంటి MIL యొక్క ప్లాస్టిక్స్ కాంపోనెంట్ ఫర్ బ్యాటరీ బిజినెస్ ని ఈ MIL నుంచి డీమర్జర్ చేసి దాన్ని అమర్ రాజా బ్యాటరీస్ లోని మర్జ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీని వలన అమర్ రాజా బ్యాటరీస్ యొక్క ప్రాఫిటబిలిటీ మార్జిన్ ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ MIL యొక్క బ్యాటరీ బిజినెస్ లోని వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాటరీస్ యొక్క ప్లాస్టిక్ కంటైనర్స్, కవర్స్, స్మాల్ పార్ట్స్, హ్యాండిల్స్
సెల్స్ అండ్ జార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అండ్ ఇప్పుడు దీన్ని అమర్ రాజా బ్యాటరీస్ లోని మర్జ్ చేయడం ద్వారా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళకి 37,000 మెట్రిక్ టన్ పెర్ యానం కెపాసిటీతోని 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ రాబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ స్కీమ్ లో భాగంగా ఎవరైతే MIL యొక్క 74 షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి అమర్ రాజా బ్యాటరీస్ లోని 65 షేర్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ HFCL వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీతో కలుపుకుని వీళ్ళు 202.60 crores వర్త్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ 202 crores వర్త్ ఆర్డర్ లోని 167.60 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి రిలయన్స్ రీటైల్ లిమిటెడ్ అండ్ రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేయడానికి వచ్చినట్లుగా అండ్ రిమైనింగ్ 35 crores వర్త్ ఆర్డర్ వీళ్ళ ఓవర్సీస్ కస్టమర్ దగ్గర నుంచి వేరియస్ టైప్స్ ఆఫ్ OFC అండ్ ఇట్స్ రిలేటెడ్ యాక్సెసరీస్ ని సప్లై చేయడానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సెకండ్ అప్డేట్ వీళ్ళ మెటీరియల్ సబ్సిడరీ అయినటువంటి HTL లిమిటెడ్ వాళ్ళు తమిళనాడు హొసూర్లోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేసేటువంటి పాలిఫిన్ బేస్డ్ కాంపౌండ్స్ ఆఫ్ వేరియస్ గ్రేడ్స్ అండ్ కలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ప్లాంట్ లో వీళ్ళ దగ్గర 24,000 మెట్రిక్ టన్ పెర్ యానం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నట్టుగా కూడా అప్డేట్ చేస్తున్నారు. ఈ 2 అప్డేట్స్ తోని ఈ రోజు సెషన్ లో HFCL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు బెంగళూరు హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ లోని వీళ్ళ ఫస్ట్ లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క భూమి పూజ సెరమనీ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే వీళ్ళు సెటప్ చేస్తున్నారో ఇది ఇండియాలోనే ఫస్ట్ మల్టీ గిగావాట్ అవర్ లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అని. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 2 phases లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్లుగా దీనిలో ఫస్ట్ ఫేజ్ 27 to 30 months లోని రెడీ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని హలో మచ్చా అని ఉన్నది ఇక్కడ పేరు, ఆయన అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, హలో సాయన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్, మోస్ట్ వెల్కమ్ అండి. నాకు ఒక క్వశ్చన్ ఉంది. నేను మా మదర్ డిమాట్ అకౌంట్ నుండి హర్ష IPOకి అప్లై చేశాను అండ్ అలాట్మెంట్ వచ్చింది. అండ్ ఈ స్టాక్స్ ని లెస్ దెన్ ఏ ఇయర్ నేను సేల్ చేసినట్లయితే ఆ వచ్చేటువంటి ప్రాఫిట్ కి నేను ITR ఫైల్ చేయాలా అని అడుగుతున్నారు. హలో అండి, మీరే కాదు చాలా మంది డిమాండ్ ఉన్నటువంటి IPOకి అలాట్మెంట్ దొరకడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉన్న డిమాట్ అకౌంట్స్ ని యూజ్ చేయడం ద్వారా IPOకి అప్లై చేస్తుంటారు. సో ఇలా IPOకి అప్లై చేసిన తర్వాత ఆ షేర్స్ ఎవరి పేరు మీద అయితే అలాట్ అవుతాయో ఆ షేర్స్ ని సెల్ చేయడం ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ వాళ్ళ పాన్ నెంబర్ లోనే కనిపిస్తుంది. సో అందుకనే వాళ్ళ పేరు మీద కంపల్సరీ మనం ITR ని ఫైల్ చేయాలి. ఐ హోప్ మై ఆన్సర్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. మీలో కూడా ఎవరికైనా సరే ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.